Good morning, everyone. And today we are going to discuss about first year, second semester data science syllabus. పేపర్ పేరు వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అండి. సో మనం ఇవాళ ఓవరాల్గా ఆబ్జెక్టివ్స్ అండ్ అవుట్కమ్స్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం బిఫోర్ ఎంటరింగ్ టు ద టాపిక్. సింపుల్గా చెప్పాలంటే మన మెయిన్ ఆబ్జెక్ట్ ఏంది టు టీచ్ కంప్యూటేషనల్ థింకింగ్ యూజింగ్ పైథాన్. పైథాన్ని ఆలోచిస్తూ అసలు కంప్యూటేషనల్ ఎలా జరుగుతుంది అంటే ఎలా అసలుకి మనం ప్రోగ్రామ్ చేయగలుగుతాం, కంప్యూటర్స్ ఎలా థింక్ చేస్తున్నాయి ఓవరాల్గా అన్ని మనం నేర్చుకుంటాం. నార్మల్గా ఫస్ట్ మంత్ వచ్చేసి ఇలా టు నో ది బేసిక్ ప్రోగ్రామింగ్ మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుంటాము. అండ్ టు కన్వర్ట్ అండ్ అల్గోరిథం ఇంటూ పైథాన్ ప్రోగ్రామ్, ఒక అల్గోరిథంని పైథాన్ ప్రోగ్రామ్కి ఎలా కన్వర్ట్ చేయాలని నేర్చుకుంటాం. పైథాన్ ప్రోగ్రామ్ని ఎలా రాయాలి అండ్ విత్ ఓవరాల్ స్ట్రక్చర్తో అండ్ కంట్రోల్ స్ట్రక్చర్తో టు స్ట్రక్చర్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ యాజ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. మనం సెట్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా నేర్చుకుంటాం పైథాన్ ప్రోగ్రామ్లో. అండ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ యూజ్ చేసి పైథాన్ ప్రోగ్రామ్ రాయడము అండ్ టు యూస్ పైథాన్ డేటా స్ట్రక్చర్స్, లిస్ట్ టూపుల్స్ అండ్ డిక్షనరీస్ గురించి తెలుసుకుంటాం. ఓవరాల్గా మనం లిస్ట్ టూపుల్స్ అండ్ డిక్షనరీస్ గురించి తెలుసుకుంటాము. అండ్ టు డూ ఇన్పుట్ అవుట్పుట్ విత్ ఫైల్స్ ఇన్ పైథాన్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ తెలుసుకుంటాం. ఇన్పుట్ అంటే మనం ఇచ్చే డేటా అండ్ ఓవరాల్గా మనకి ఎండ్ ఆఫ్ ది డే ఇచ్చేది అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుంటాం. టు కన్స్ట్రక్ట్ పైథాన్ ప్రోగ్రామ్స్ యాజ్ ఎ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇంకొన్ని పైథాన్ ప్రోగ్రామ్స్ కూడా మనం రాస్తాం అన్నట్టు. సో అవుట్కమ్స్ ఏంటి ఇవన్నీ చేసినాక అంటే ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ ఏం నేర్చుకుంటాడు అంటే డెవలప్ ఆల్గోరిథమ్ సొల్యూషన్స్ ఇన్ సింపుల్ కంప్యూటేషన్ ప్రాబ్లమ్స్. కొన్ని సింపుల్ అయిన కాంపిటేషన్ ప్రోగ్రామ్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి మనము ఆల్గోరిథమ్స్ ఎలా రాయాలి, ఆల్గోరిథం ఎలా ఆలోచించాలి అనేది, ఎలా డెవలప్ చేయాలనేది నేర్చుకుంటాము. డెవలప్ అండ్ ఎగ్జిక్యూట్ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్స్, పైథాన్ ప్రోగ్రామ్ రాయడం నేర్చుకుంటాం సింపుల్ అండ్ డెవలప్ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్స్ ఫర్ ఫన్ చెప్పాను కదా ఇంతకుముందే. ప్రోగ్రామ్ రాయడం నేర్చుకుంటాం పైథాన్లో. అండ్ స్ట్రక్చర్ పైథాన్ ప్రోగ్రామ్ ఇంటూ ఫంక్షన్స్. ఓ పైథాన్ ప్రోగ్రామ్ని మనము ఫంక్షన్స్లోకి అంటే ఫంక్షన్స్ వాడి ఫంక్షన్లోకి కన్వర్ట్ చేయడము పైథాన్ ప్రోగ్రామ్ ఓవరాల్గా నేర్చుకుంటాం. రిప్రజెంట్ కాంపౌండ్ డేటా యూజింగ్ పైథాన్ లిస్ట్. ఓవరాల్గా మనము ఒక సెట్ ఆఫ్ డేటా మనం నోట్ చేస్తాం, లిస్ట్ టేబుల్స్ డిక్షనరీస్ వాడి కూడా పైథాన్ ప్రోగ్రామ్ రాయడం నేర్చుకుంటాము. రీడ్ అండ్ రైట్ డేటా ఫ్రమ్ డేటా టు ఫైల్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామ్స్. అండ్ డేటాని ఎలా రీడ్ చేస్తాం, ఎలా రాస్తాము పైథాన్ ప్రోగ్రామ్స్లో కూడా తెలుసుకుంటాం. అండ్ ఫైల్స్లో గురించి కూడా. సో సింపుల్ అండి. ఓవరాల్గా మనము పైథాన్ని గట్టిగా నేర్చుకుంటాం అనమాట. ఇంకా యూనిట్స్కి వస్తే ఫస్ట్ యూనిట్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే సింపుల్గా నేను ఇంకా చెప్తాను, కింద వెళ్తాను మళ్ళీ. ఫస్ట్ యూనిట్ మనకు ఇక్కడ రాస్తాను. ఫస్ట్ యూనిట్లో మనము బేసిక్ అండ్ లాజిక్ బిల్డింగ్ నేర్చుకుంటాము. అండ్ సెకండ్ యూనిట్స్కి వచ్చే వరకల్లా ఫంక్షన్స్ అండ్ టెక్స్ట్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తామో నేను నేర్చుకుంటాము. అండ్ థర్డ్ యూనిట్కి వచ్చే వరకల్లా ఒక టెక్స్ట్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నాం కాబట్టి డేటా హ్యాండ్లింగ్ నేర్చుకుంటాము. అండ్ ఓవరాల్గా మనము ఫైల్స్ గురించి కూడా తెలుసుకుంటాము. అండ్ ఫోర్త్ యూనిట్కి వచ్చే వరకల్లా అడ్వాన్స్డ్ పైథాన్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం ఓవరాల్గా. ఓకేనా, ఇది మనము ఓవరాల్గా నేర్చుకునే పోయేది ఈ సెమిస్టర్లో. అండ్ ఇప్పటికి కూడా మీరు మీ సెమిస్టర్ అయిపోయి ఇంకా పైథాన్ ప్రోగ్రామింగ్ రాకపోతే కూడా మీరు ఒకసారి వీడియో చూస్తే అసలు సింపుల్గా తెలుస్తుంది. ఓకేనా, అండ్ లెట్ us జస్ట్ డిగ్ ఇన్. ఓకేనా, రైట్. ఫస్ట్ వచ్చేసి ఇన్ ఫస్ట్ యూనిట్ ఇంట్రడ్యూసింగ్ టు కంప్యూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. కంప్యూటింగ్ అంటే కంప్యూటర్ ఎలా ప్రాబ్లమ్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. కంప్యూటింగ్ అంటే క్యాలిక్యులేషన్స్. ఓకేనా, అండ్ ప్రాబ్లమ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది ఒక కంప్యూటర్ అనే దాని మీద మనం నేర్చుకుంటాము. అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటింగ్ డివైజెస్, ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటింగ్ అనుకోండి ఫస్ట్ నార్మల్గా. ఓకేనా, ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే హౌ కంప్యూటర్ వర్క్స్, దాని రోల్ ఏంటి, ఇంకా ఎలా కంప్యూట్ చేస్తుంది, ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి కంప్యూటింగ్ డివైజెస్ అంటే నార్మల్గా కంప్యూటర్స్కి ఇన్పుట్ అవుట్పుట్ ఎలా తీసుకుంటుంది, డేటాని ఎలా ప్రాసెస్ చేస్తుంది అనే దాని గురించి ఉంటుంది. ఓవరాల్గా ఇన్పుట్ అవుట్పుట్స్ గురించి, డేటా ప్రాసెస్ గురించి ఓవరాల్గా ఇట్లా ఉంటుంది. ఓకేనా, అండ్ ఇంకా నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే అసలు అంటే ఏంటి అంటే హౌ టు ఐడెంటిఫై రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. నార్మల్గా అసలు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అదే కంప్యూటర్ ఎలా చేస్తుంది, అవి ఎలా సాల్వ్ చేస్తుంది ఒక కంప్యూటర్ అనే దాని గురించి మనం నేర్చుకుంటాం ఇక్కడ. ఓకేనా, అంతే, ఇంకా రాయని కూడా యూజ్ లేదు ఇక్కడ. సో సుడో కోడ్ అంటే ఏంటి, ఫ్లో చార్ట్స్, ఇన్స్ట్రక్షన్స్, ఆల్గోరిథమ్స్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ అంటే ఓవరాల్గా నేర్చుకుంటాం. సుడో కోడ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే స్టెప్ బై రైటింగ్, ఎలా చెప్పాలంటే ప్రాబ్లమ్స్ని సింపుల్ ఇంగ్లీష్లో స్టెప్ బై స్టెప్ కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని ఒక ప్రోగ్రామ్లోకి రాస్తూ. అంటే అసలుకి సింపుల్గా చెప్తాను, మీకు ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటి, నేను ఒక పని చేయగలుగుతానా లేదా, ఎస్ ఆర్ నో, దాన్ని మీరు రాసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఒక ఆల్గోరిథం బిల్డ్ చేసే ముందు అసలుకి మనం ఎలా బిల్డ్ చేయగలుగుతాం ఒక ఆల్గోరిథం రాసుకోవాలి. అదే ఆల్గోరిథం అంటారు. సో సింపుల్గా చెప్తాను మీకు ఇప్పుడు, నేను పని చేయగలుగుతాను లేదా, నేను చేయగలుగుతాను, ఎస్, నో ప్రాబ్లం, ఐ కెన్ డూ ఇట్, అయిపోయింది. లేదు నేను చేయలేను. సో ఇక్కడ మనకి వచ్చేవరకల్లా ఇది చేస్తే లెట్స్ డిస్కస్ నెక్స్ట్. చేయలేకపోతే ఏంటి, ఎందుకు చేయలేము, వై నాట్. ఓకేనా, అండ్ వై నాట్ దానికి రూట్స్ ఏమన్నాయా చేయడానికి, సో అవి ఫైండ్ అవుట్ చేసి అండ్ సక్సెస్ ఎంత ఉంటుంది, సక్సెస్ ఎంతవరకు ఉంటుంది చేయగలిగితే, అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసి ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వేసేటట్టు ట్రై చేయాలి. అంటే ఇది ఒక ఆల్గోరిథం అనమాట. ఎండ్ ఆఫ్ ది డే మన వర్క్ ఫినిష్ చేయడానికి ఎస్ మనం చేయగలిగితే మనకు తెలిసినవి ఏంటి,
ఈజీ వేనా అది, హార్డ్ వేనా? ఈజీ వేలో చేస్తే ఎంత టైం పడుతుంది, హార్డ్ వేలో చేస్తే మనం ఏమేమి గెయిన్ చేయొచ్చు అట్లా. సో అలా ఒక్క ప్రోగ్రామ్ని చాలా ఆలోచించాలండి ఒక కోడ్ రాయడానికి. సో అది మనము సుడోకేడ్ వల్ల చిన్న ఇంగ్లీష్ టెక్ని కన్వర్ట్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాస్తామో తెలుసుకుంటాం. ఫ్లో చార్ట్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, అదొక ఇక్కడ ఉంటుంది వేరే సార్. ఫ్లో చార్ట్స్ అంటే ఇది ఒక జియోగ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనుకోండి. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇట్లా ఫ్లో చార్ట్స్ ఉండడం, ఇదంతా జియోగ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫ్లో చార్ట్ అంటారు. అంటే దీని ద్వారా ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తున్నాం సింబాలిక్గా ఒక ఫ్లో చార్ట్లో మనం చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి బేసిక్ కమాండ్స్ ఉంటాయి చూసిర్రా, కంప్యూటర్కి ఏం చేయాలి అనేది బేసిక్ కమాండ్స్ తెలుసుకుంటాం మీరు ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్లో. అంటే ఆల్గరిథం రాసే ముందు ఆల్గరిథం కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. అంటే కంప్యూటర్ ఎలా వర్క్ చేయాలి, దానికి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇవ్వాల్సిన ఇవన్నీ ఎట్లా పడితే అట్లా రాస్తే కోడ్ కాదు కదండి. సో దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మనము ఆల్గరిథం అనేది నేర్చుకుంటాం. ఆల్గరిథం అనేది మెయిన్ అండి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అండి. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో ఏంటి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఒక లాజికల్ వేగా సాల్వ్ చేయడానికి రాసే స్టెప్ బై స్టెప్ ప్రొసీజరే ఆల్గరిథం అంటారు. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్గరిథం అంటే సేమ్ ఇవన్నీ ఇస్తే కూడా దాని సీక్వెన్స్ ఏంటి, సెలక్షన్స్ ఏంటి, అసలు దేని ఏదైనా మనం రిపీట్ చేస్తాము, రిపిటేషన్ ఏంటి ఒక ఆల్గరిథం రానికి. ఓకేనా, ఆల్గరిథంలో ఏమేమి వాడుతున్నాం అనేది ఇది అంతే ఇంకా. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంట్రడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. సో చాలా లేట్ చెప్తున్నా, హౌ టు ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్స్ అండ్ హౌ టు రన్ పైథాన్ ప్రోగ్రామ్స్ అండ్ ఒకసారి నేను లేట్ చెప్తున్నాను. ఓకే, పైథాన్ ఇంటర్ప్రిటర్ అండ్ ఇంటరాక్టివ్ మోడ్. సో పైథాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఓవరాల్ కమెంట్స్ ఎట్లా రాస్తుంది అనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా, అండ్ వేరియబుల్స్ అండ్ ఐడెంటిఫైర్స్. వేరియబుల్స్ అండ్ ఐడెంటిఫైర్స్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ అంటే నార్మల్గా సారీ ఏంటి నాకు సుమో అంటే చాలా ఇష్టం. సో సమోసా అని రాద్దాం అనుకున్నాను డే. ఇప్పుడు సమోసా అనేది ఉంది. సో నేను సుమో వెయిట్ జస్ట్ సింపుల్గా తీసుకుందాం. సో ఇక్కడ ఏంటి అంటే లెటర్స్ అనేది ఇది వేరియబుల్ అండి. సో నేను దీంట్లో ఏమేమి స్టోర్ చేస్తున్నా అంటే నేను నార్మల్ ఇంగ్లీష్లో రాస్తాను. లెటర్స్ ఈక్వల్స్ టు ఏంటి ABCD అప్ టు Z ఉంటాయి కదా. సో ఈ లెటర్స్ అనేది వేరియబుల్. అండ్ ఈ ఐడెంటిఫైర్స్ కూడా ఐడెంటిఫైర్ కూడా అంటారు, డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ వేరియబుల్స్ అండ్ ఐడెంటిఫైర్స్ అంటే ఇది. ఓకేనా, మనం డేటాని ఎలా స్టోర్ చేసినాం ఏంది అనే దానికి ఈ వేరియబుల్స్ అంటాం అనమాట. అండ్ అథమెటిక్ ఆపరేషన్స్ అంటే మనం చేసే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, ప్లస్ మైనస్ ఈ ఇంటూ డివిజన్ ఇవన్నీ కూడా, అండ్ పర్సెంటేజ్ ఎక్సెట్రా ఇవన్నీ కలిసి అథమెటికల్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. అండ్ వాల్యూస్ అండ్ టైప్స్ అంటే డేటా టైప్స్ గురించి కూడా ఉంటుంది. ఇంట్ అంటే డేటా టైప్స్ ఉంటాయి ఇందులో, సచ్ యాజ్ ఇంట్, ఫ్లోట్. ఇంట్ అంటే తెలుసు కదా 1 2 3, ఫ్లోట్ అంటే 1.2 అవి. అండ్ స్ట్రింగ్ అంటేనేమో ఇట్లా స్ట్రింగ్స్లో ఏదైనా రాసిన దాన్ని ఇప్పుడు 1 2 3 నేను రాస్తే ఇది ఇంత అయిపోదండి, ఎందుకంటే రెండు స్ట్రింగ్స్ పెట్టాం కాబట్టి అటు ఇటు ఇది స్ట్రింగ్స్లో ఉంది కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్ అవుతుంది. ఓకేనా, సో ఫర్దర్గా మనం ఇంకా మంచిగా నేర్చుకోవచ్చు అవి కూడా. ఇంకా బులియన్ డేటా టైప్స్ ఉంటుంది, అంటే ట్రూ ఫాల్స్ని బులియన్ డేటా టైప్స్ అంటాం. ఓకేనా, ట్రూ నార్మల్గా ట్రూ ఆర్ ఫాల్స్ని బులియన్ అంటారు. ఓకేనా, అది వచ్చేసి మన వాల్యూ అండ్ టైప్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ స్టేట్మెంట్ అండ్ రీడింగ్ ఇన్పుట్, ప్రింట్ అవుట్పుట్. ఇన్పుట్ని ఎలా చదవడము, అసలు ఇన్పుట్ని ఎలా ప్రింట్ చేస్తాము. ఇన్పుట్ అంటేనేమో మనము ఇన్పుట్ ఫంక్షన్ వాడతాము, అండ్ అవుట్పుట్ అంటేనేమో ప్రింట్ అనే ఫంక్షన్ వాడతాము. ఓకేనా, ఇవి కూడా ఉంటాయి. ఇంకా నేను అన్ని సింపుల్గా చెప్తున్నాను ఒక్కొక్కటి. అండ్ టైప్ కన్వర్సేషన్, అసలుకి ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి ఎలా కన్వర్ట్ చేస్తాము అది ఉంటుంది. ఇగో ఈ టైప్ అనే ఫంక్షన్ వాడి మనం కన్వర్ట్ చేస్తాము. అండ్ డైనమిక్ అండ్ స్ట్రాంగ్ టైప్ లాంగ్వేజ్ అంటే వీళ్ళు ఏముంటుందంటే ఓవరాల్గా పైథాన్ టైపింగ్ బిహేవియర్ అర్థం చేసుకోవాలండి. సో అది ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ అంతతో ఏంటంటే సో చాలా ల్యాగ్ అవుతున్నట్టుంది అది, కానీ మనం అన్నీ నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా. ఓవరాల్గా నేను చెప్తాను ఏంటంటే ఫస్ట్ ఇఫ్, ది ఇఫ్ ఎల్స్, ది ఇఫ్ ఎల్స్ అని 3 ఉంటాయి. అసలుకి దాన్ని కూడా మనం తెలుసుకుంటాము. ఫస్ట్ ఇది ఏంటంటే ఇక్కడ కండిషన్ డైరెక్ట్ ట్రూ అయింది అనుకో కండిషన్ అంటాం, ఇఫ్ కండిషన్ అంటాం దీన్ని. ఓకేనా, ఇఫ్ అనేది ఇది ఒక కండిషన్ అండి. ఇప్పుడు ఏంది 1 = 1. సో ఇఫ్ 1 = 1 అని రాసినాం. ఇప్పుడు నార్మల్గా ఇది రాసినాం, ఇఫ్ 1 = 1 ఏం చేయమంటున్నాం మనం నార్మల్ ప్రోగ్రామ్కి. నేను చెప్పాను ఇది అవుట్పుట్ ఇస్తుంది, ఇది ఇన్పుట్ దగ్గర ఇచ్చాము. సో ఇఫ్ కండిషన్ రాసుకున్నాం, కండిషన్ ఇఫ్ ప్రింట్ ఐఎమ్ హ్యాపీ. ఇది స్ట్రింగ్ డేటా టైప్. సో ఇట్లా రాసుకున్నాను ఐఎమ్ హ్యాపీ అని చెప్పిన. ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఇది ఈక్వల్స్ టు ప్రింట్ చేస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ ఈక్వల్స్ టు ఇంటి ప్రింట్. ఒకవేళ నేను 1 = 1 అయినప్పుడు ఏం చేస్తుంది, ఇఫ్ 1 = 1 లేదా 2 లేదా 3 అని పెట్టినాం. ఇది ఒక లిస్ట్ వేసుకున్నాం. సో లిస్ట్ అనొద్దు, మీకు తర్వాత చెప్తున్నాం. అంటే 1 అంటే సో 1 ఇచ్చి పెట్టాను, I అనుకున్నాం. సింపుల్. ఇఫ్ I = 1, 2, 3 ఏదైనా కావచ్చు. సో I = 1 అనుకున్నా. సో I = 1 ఇప్పుడు ఇఫ్ I = 1 కదా ఏమవుతుంది, ప్రింట్ చేస్తుంది ఐఎమ్ హ్యాపీ అని ప్రింట్ చేస్తుంది. లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏముంటుంది అంటే ప్రింట్. ఇంకా మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాము ఇక్కడ ఉన్నట్టు ఇఫ్ అయిపోయింది, ఇఫ్ ఎల్స్ నేర్చుకున్నాం. సో ఇఫ్ అయిపోయింది, ఒకవేళ I = 1 కాదండి, నేను ఏమన్నాను I = 5 అని ఇచ్చాను అనుకోండి. సింపుల్. ఇప్పుడు కాదు కదా, ఇఫ్ I = 5 కాదు కదా, ఐఎమ్ హ్యాపీ ప్రింట్ చేయదు, ఏం ప్రింట్ చేయదు ఇక్కడ. సో అప్పుడు ఏం చేస్తాము అంటే ఎల్స్ అనే స్టేట్మెంట్ రాసుకుంటాం.
ఎల్స్ అనే దాంట్లో ఏం రాసుకుంటాము అంటే ఇక్కడ కూడా ఒక స్ట్రింగ్ రాసుకుంటాము. సో దీంట్లో ఏం రాస్తాము అంటే నాట్ హ్యాపీ. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 5, ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 5 ఇందులో ఉంది, ఇందులో లేదు కదా. సో ఏంది ఐఎమ్ హ్యాపీ ప్రింట్ చేస్తుంది. లేదు, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చుకున్నాము. అప్పుడు ఏం చేస్తుంది, ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 1 ప్రింట్ హ్యాపీ, హ్యాపీ అని ప్రింట్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు నేను ఐ ఈక్వల్స్ టు 5 అని చెప్పాను అనుకోండి, ఐ ఈక్వల్స్ టు 5 కాదు, ఐఎమ్ హ్యాపీ అని ప్రింట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఎల్స్లోకి వెళ్తుంది. ఇది కాక ఇదికి వస్తుంది, ఎల్స్లోకి వచ్చి ఐఎమ్ నాట్ హ్యాపీ అని ఇస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏముంటుంది అంటే ఇవన్నీ మీకు ఇప్పుడే అర్థం కావు, కానీ కొంచెం బాధ అనుకోకుండా చూడండి అంతే. నెక్స్ట్ వచ్చే వరకల్లా సో ఇది కాదు అది కాదు, ఇప్పుడు ఏం చేసినాను, సో ఇంకా ఇది కూడా ఎల్స్ కూడా కాకపోయిందో మనం ఎల్స్ అనేది లాస్ట్ కండిషన్ అండి, అంతే సింపుల్గా. ఇది ఎట్లా ఉంటుందంటే ఇఫ్ ఫస్ట్ ఉంటుంది, ఇఫ్ కాకపోతే ఎల్స్లోకి పోతుంది అంతే. ఒకవేళ మన దగ్గర ఓన్లీ 1, 2 ఉన్నాయి, ఇంకొక కండిషన్ ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ ఎలిఫ్ ఈడో కండిషన్ రాసుకుంటాం, ఈడో కండిషన్ రాసుకుంటాం, తర్వాత ఎల్స్ కండిషన్ రాసుకుంటాం. ఇట్లా ఎలిఫ్ ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా. ఇది ఓవరాల్గా కంట్రోల్ ఫ్లో గురించి, అంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఇంకా నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది, సో అది కూడా మీకు చెప్తాను. అండ్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే, నెస్టెడ్ అంటే మీరు అనుకోండి ఇఫ్లో ఇఫ్ ఉంటుంది, ఒక ఇఫ్ ఉంటుంది, మళ్ళీ దీనికి ఒక ఎల్స్ ఉంటుంది, ఈ ఇఫ్లో దీని లోపలికి వెళ్ళే వరకు ఇంకో ఇఫ్ ఉంటుంది. ఇది రెండు వేరు, మళ్ళీ దీనికి ఎల్స్ రాసుకోవచ్చు రాసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఈ ఇఫ్లో ఇంకో ఇఫ్ ఉంటే నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఓకేనా. ఇఫ్లో ఇఫ్ ఉంటే నెస్టెడ్ ఇఫ్, ఇఫ్ లోపల ఉండాలి అది కూడా. ఓకేనా. అండ్ వైల్ లూప్ ఉంది. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ అయిపోయింది, కంట్రోల్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయింది. వైల్ లూప్ స్టేట్మెంట్. వైల్ లూప్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక టాస్క్ని లేదా కండిషన్ని రిపీట్ చేస్తుంది. అది ఎప్పటిదాకా అంటే అది ఫాల్స్ అయ్యేదాకా రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ వైల్ కండిషన్ ఏమైనా రాసామనుకోండి, ఈ వైల్ కండిషన్ నేను 1 greater than 2 అని రాసాను అనుకోండి, అంటే నేను ఏదో రాసి ఐ greater than 2 అని రాసాను అనుకో, ఐ అనేది 1 అనుకోండి, నార్మల్ అది ఫాల్స్ అయ్యేదాకా తిరుగుతూనే ఉంటుంది. చట మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఒకటి ప్రింట్ చేస్తుంది, ఇక్కడ ప్రింట్ సంథింగ్ రాసిన ఇది ప్రింట్ చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది. సో ఈ చట్టం మొత్తం తీసేస్తాను. సో ఇది ప్రింట్ చేస్తుంది సంథింగ్. సో ఐ ఈక్వల్స్ టు నేను ఏమనుకున్నాను, ఐ ఈక్వల్స్ టు 2, ఐ ఈక్వల్స్ టు +2 అనుకున్నాను. సంథింగ్ ఏదో కోడ్ రాసాను. ఇప్పుడు నేను మొత్తం తరువు ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా, నేను టైం లేదు. సో చిన్న చెప్తాను. వా నెంబర్ వచ్చిందా, నో వరీస్. సో సారీ, వైల్ అనేది ఇటరేషన్ అంటాం. నార్మల్గా రిపీట్ చేయాలని ఇటరేషన్స్ అంటారు. సో వైల్ స్టేట్మెంట్ ఏంటంటే కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేదాకా రిపీట్ చేస్తూనే ఉంటుంది అంతే. ఇప్పుడు ఐ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చి 1, 2, 3 అని ఇచ్చాను అనుకోండి, ఐ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చానండి, తర్వాత మళ్ళీ వెళ్తుంది. నార్మల్గా 2 ఇచ్చాను, ఐ ఈక్వల్స్ టు 1, 2, 3 అని 1 దాకా చూస్తుంది, కొట్టేస్తుంది, మళ్ళీ పోతుంది, ఐ ఈక్వల్స్ టు 2, ఓకే ఇది ట్రూ అయింది, కండిషన్ ట్రూ అవుతుంది, అప్పుడు మళ్ళీ వెళ్తుంది 3 అయింది. సో అప్పుడు ప్రింట్ చేస్తుంది మనకు అట్లా. సో ఓవరాల్గా కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా నింపుతూ ఉంటుంది అంతే. ఇంకా మీకు ఇప్పుడు అంత ఈజీగా అర్థం కాదు, ఫర్దర్ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా 4 లూప్ ఉంటుంది సేమ్. ఇదేంటంటే ఒక లిస్ట్ కానీ రేంజ్ని కానీ ఒక సీక్వెన్స్లో వెళ్తూ ఉంటుంది. సో అది కూడా మనం తెలుసుకున్నాము. అండ్ కంటిన్యూస్ బ్రేక్ స్టేట్మెంట్స్ కూడా మనము ఈ వైల్ లూప్లో కానీ ఈ నెస్టెడ్ ఇఫ్లో అంటే ఈ స్టేట్మెంట్స్లో వాడతాం. ఎందుకంటే లూప్ని బ్రేక్ చేయడానికి. అది తిరుగుతుంటే అనేది తిరుగుతే కాదు కదా. ఇప్పుడు ఐ ఈక్వల్స్ టు 1 అన్న, ఐ ఈక్వల్స్ టు 1 కాదు ఈ వైల్ లూప్లో, ఏదో ఇచ్చుకున్నా ఐ ఈక్వల్స్ టు ఏ అని తిరుగుతుంది. ఇగో ఐ ఈక్వల్స్ టు 10 ఇటరేషన్ చేసి ఆపేయను అనుకో, అప్పటికి అది ఆపేస్తుంది బ్రేక్ స్టేట్మెంట్ వాడితే అక్కడ అట్లా. సో ఫర్ ద గోయింగ్ టు సెకండ్ యూనిట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో సెకండ్ యూనిట్కి వెళ్తే ఫంక్షన్స్ గురించి ఉంది. మీరు ఎట్లా చెప్పాలి, సింపుల్గా చెప్పాలనుకుంటున్నా. సో పైథాన్లో నేను ఏం రాయను, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే లెంత్, మ్యాక్స్, సమ్, ప్రింట్, ఇంట్ లేదా ఇన్పుట్, ఇట్లా ఇవన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నట్టు. ఓకేనా. స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ కామన్లీ యూజ్డ్ మాడ్యూల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ కామన్లీ యూజ్డ్ మాడ్యూల్స్ అంటే పైథాన్లో ఏమేమి లైబ్రరీస్ని మనం వాడతాము అనే దాని గురించి ఉంటుంది. లైబ్రరీస్ అంటే ఇంకా ఫర్దర్గా మనం తెలుసుకుంటాము. ఓకేనా. అండ్ ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి, మన ఓన్ ఫంక్షన్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేర్చుకుంటాం. ఓన్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ కాలింగ్ ఏ ఫంక్షన్, ఒక ఫంక్షన్ని మనం ఎలా పిలవాలి, ఒక ఫంక్షన్ ఎలా రాసుకోవాలి, ఆ ఫంక్షన్ ఎలా పిలవాలి, ఉన్న ఫంక్షన్ ఎలా పిలవాలి అనే దాని గురించి కూడా తెలుసుకుంటాము. రిటర్న్ స్టేట్మెంట్ అసలు అంటే ఏంటి, సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది. అసలు రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి దాని గురించి కూడా తెలుసుకుంటాము. ఇంకా వైట్ ఫంక్షన్ అంటే నాట్ రిటర్న్ ఎనీ వాల్యూస్, అంటే వైట్ ఫంక్షన్ గురించి చూసుకుంటాం. ఒక ఫంక్షన్ వాల్యూని ఎలా రిటర్న్ చేయొద్దు అది కూడా నేర్చుకుంటాం. స్కోప్ అండ్ లైఫ్ టైం గురించి ఆఫ్ వేరియబుల్స్, ఒక వేరియబుల్ యొక్క స్కోప్ ఎంత దూరం ఉంటుంది అండ్ అది ఎన్ని రోజులు ఆ వేరియబుల్గా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుంటాం. ఇంకా డిఫాల్ట్ పారామీటర్స్ ఏంటి, దానికి డిఫాల్ట్ వాల్యూస్ ఏవైతున్నాయో డిఫరెంట్ పారామీటర్స్ అనుకుంటాం, అది కూడా మనం తెలుసుకుంటాం. అండ్ కీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, కీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏవైతే వాల్యూస్ పాస్ అవుతాయో పారామీటర్స్ నేమ్స్ అవన్నీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో వాటిని కూడా ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. ఆక్స్ అండ్ క్వాక్స్ అని చేసిన అదే. ఇవి ఎందుకు వాడతామంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని హ్యాండిల్ చేయడానికి వాడతామండి. ఓకేనా. అండ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అవన్నీ తెలుసుకున్నాం. ఓకేనా. సో స్ట్రింగ్స్ ఇంతకుముందు నేను చెప్పిన స్టోరీస్ మనం చెప్పిన అవే స్ట్రింగ్స్. ఓకేనా. స్ట్రింగ్ గురించి అయితే దానికి స్ట్రింగ్లో ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి అవన్నీ తెలుసుకుంటాం. అసలు క్రియేట్ ఇది ఆల్రెడీ చూసారా,
క్రియేట్ చేయడం. స్ట్రింగ్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఇప్పుడు చూస్తాను, నేనే చెప్తున్నాను. స్ట్రింగ్ అనే దానికి బస్ అని పెట్టుకున్నాను ఒక పేరు. ఇది వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు వేరియబుల్ అవుతుంది. సో ఇందులో స్ట్రింగ్ అంటే ఇట్లా ఓపెన్ చేస్తాము, ఇలా పెట్టి పేరు రాస్తాము. సో బస్ అనే దాంట్లో టైప్స్ ఆఫ్ బస్సెస్ చూసుకుందాం. స్కూల్ బస్. సో ఈ రెండింటి పెట్టాలండి, నేను అక్కడ పెట్టలేదు, అందుకే పెట్టిన కామ్మ పెట్టుకొని మళ్ళీ 2 పెట్టుకొని ప్రైవేట్ బస్. సో ఇప్పుడు నేను బస్ అనే దాంట్లో స్కూల్ బస్, ప్రైవేట్ బస్ రెండింటిని స్టోర్ చేసిన. ఓకేనా. సో ఇప్పుడు ఏమైపోయింది మనకు సింపుల్గా ఇక్కడ క్రియేటింగ్ అయిపోయింది. బేసిక్ స్ట్రింగ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ప్లస్ మళ్ళీ కన్కాటినేషన్ అని ఉంటుంది, అంటే యాడింగ్ ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ యాడ్ చేయడము, అండ్ రిపిటేషన్ అదన్నీ రిపీట్ చేయడము, అండ్ కంపారిజన్ కూడా ఉంటుంది, ఇంకా స్లైసింగ్ అని ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఓకేనా. అండ్ అవన్నీ ఉంటాయి స్ట్రింగ్కి. ఇంకా ఫర్దర్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ స్ట్రింగ్ గురించి అసలు యాక్సెస్ క్యారెక్టరిస్టిక్స్, యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ బై ఇండెక్స్ నెంబర్. నేను ఇంతకుముందు చెప్పినట్టు స్కూల్ బస్లో 0 1 2 3 4 ఇట్లా ఉంటాయి తెలుసా ఇండెక్స్ నెంబర్. సో దాంతో ఎట్లా ఆపరేషన్స్ చేస్తాము అవి కూడా ఉంటాయి. ఓకేనా. అవన్నీ చేస్తాం అన్నట్టు. సో అవి కూడా మనం తెలుసుకున్నాం ఫర్దర్. అండ్ జాయినింగ్, స్ట్రింగ్స్ని జాయిన్ ఎలా చేస్తాము అది ఉంది. జాయినింగ్, స్ట్రింగ్ మెథడ్స్ ఏంటి, స్ట్రింగ్ మెథడ్స్ వచ్చేసి అప్పర్, లోయర్ అండ్ స్ప్లిట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ స్ట్రింగ్ ఆపరేషన్స్లో ఉంటాయి, స్ట్రింగ్ మెథడ్స్ అనుకుంటుంది. అండ్ ఫార్మాటింగ్, స్ట్రింగ్స్ అంటే డిస్ప్లే చేయడము, ఓవరాల్గా ఒక ఫార్మాట్లో పెట్టి డిస్ప్లే చేయడం అది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వరకు లెట్స్ డిస్కస్ ఫాస్ట్ అండ్ టూ స్లో, ఐ నో దాట్, ఐమ్ సారీ ఫర్ దాట్. సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా లిస్ట్ గురించి తెలుసుకుంటామండి. లిస్ట్ అంటే ఇట్లా ఉంటుంది. ఇందులో ట్యాప్ లిస్ట్లో మనం ఏం చేస్తామంటే న్యూమరికల్స్ స్టోర్ చేసుకోవచ్చు, అట్లానే స్ట్రింగ్ టైప్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. 2.5 ఇట్లా బుల్లెట్స్ డేటా టైప్స్ అన్నిటిని లిస్ట్లో స్టోర్ చేసుకోవచ్చు అంతే. స్ట్రింగ్ ఒక డేటా టైప్, లిస్ట్ కూడా ఒక డేటా టైప్. సో ఐ మీన్ లిస్ట్, డిక్షనరీస్, ఫైల్స్ అనేది డిఫరెంట్ అన్నట్టు మళ్ళీ. ఓకేనా. సో ఇట్లా ఒక లిస్ట్లో మనము అన్నింటిని స్టోర్ చేసుకోవచ్చు. న్యూమరికల్స్ని, ఫ్లోట్స్ని, ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్స్ని చేసుకోవచ్చు, కానీ ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ స్టోర్ చేసుకుంటాం అంతే. అది లిస్ట్ గురించి. సో ఫర్దర్ లిస్ట్ ఆపరేషన్స్, లిస్ట్ స్లైసెస్ అండ్ లిస్ట్ మెథడ్స్ అపెండ్, రిమూవ్, సార్ట్ అండ్ సంథింగ్ చాలా ఉంటాయి. అండ్ లూప్ అంటే ఇంతమంది చెప్పినట్టు అవన్నీ ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ట్రిపుల్స్ గురించి ఉంటుంది. ఇక్కడ ఉంది ట్రిపుల్. సో ట్రిపుల్ అంటే ఏంటి, ట్రిపుల్ అసైన్మెంట్ ఏంది, ట్రిపుల్ రిటర్న్ వాల్యూ, ట్రిపుల్ రిటర్న్ వాల్యూ ఉంది కదా, దాని గురించి అవన్నీ నేర్చుకుంటాం. ఓకేనా. జస్ట్ 2 టాపిక్స్ ఉన్నాయి, చాలా టైం బట్టి సింపుల్ అయిపోతుంది. డిక్షనరీస్ అండ్ ఆపరేషన్ మెథడ్స్ అదేంటి, డిక్షనరీస్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి అవన్నీ నేర్చుకుందాం. అండ్ టెక్స్ట్ ఫైల్స్ గురించి కూడా ఉంది నెక్స్ట్. సో ఇన్సర్షన్, మెర్జ్ సార్ట్, హిస్టోగ్రామ్ అనేది కూడా నేర్చుకుందాం. ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏంటి, ఈ సార్టింగ్ ఆల్గరిథమ్స్ అండి. సో ఈ ఆల్గరిథమ్స్ గురించి కూడా ఇన్సర్షన్ సార్ట్, మెర్జ్ సార్ట్, హిస్టోగ్రామ్ గురించి కూడా తెలుసుకుందాము. సో ఫర్దర్ ఫైల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ గురించి తెలుసుకుందాం. ఎక్స్పెక్టేషన్స్ అన్నాను అంతకన్నా. సో ఫైల్స్లోకి వచ్చేసే వరకల్లా టెక్స్ట్ ఫైల్స్ ఎలా ఉంటాయి, ఫైల్స్ ఎలా రీడ్ అండ్ రైట్ చేయగలుగుతాం పైథాన్ వాడి, ఫార్మాట్స్ ఏంటి, అసలు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఎర్రర్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఏమేమి ఉంటాయి, ఆ ఎక్సెప్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకేనా. ఎర్రర్స్ అంటే రన్ టైమ్ ఎర్రర్స్ అవి వస్తే చూసారా, ఒక ప్రోగ్రామ్ తప్పు రాసినప్పుడు ఎర్రర్ వస్తుందండి. నేను నార్మల్గా ఏదో పిచ్చి రాసింది అనుకోండి, సో ఏమంటుంది, ఆ తప్పురా బాబు అనేసి ఎర్రర్ ఇస్తుంది. దాన్ని మనం ఈ ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్స్ అంటాము. అవి ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటాము. అండ్ ఏమేమి మోడల్స్ ఉంటాయి, ఏమేమి ప్యాకేజెస్ ఉంటాయి దాని గురించి కూడా. అండ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అంటే వర్డ్ కౌంట్ అంటే ఏంటి, కాపీ, సో ఇది ఉంది వర్డ్ కౌంట్, కాపీ ఫైల్స్, ఇవన్నీ గురించి కూడా తెలుసుకుంటాం అందులో. సో సింపుల్, అది పెద్ద మీరు ఏదో అనుకోకండి, జస్ట్ సింపుల్ థింగ్స్ అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్ గురించి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజెస్కి వెళ్ళినా అని, అండ్ మీరు జావా, C++ ఎవరికి వెళ్ళినా అని, మెయిన్లీ జావాలో, పైథాన్లో అయితే ఊప్స్ కాన్సెప్ట్ గురించి చాలా అడుగుతారు. ఊప్స్ కాన్సెప్ట్ వస్తే యూఆర్ అన్నిటికీ, ఇంకా పైథాన్ డెవలపర్కి కూడా యూ కెన్ అప్లై. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పిస్తాను. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే బ్లూ ప్రింట్, అందులో ఉండే రియల్ వరల్డ్ ఎంటిటీస్ అనుకోండి. ఓకేనా. క్లాస్ అంటే మీ క్లాస్ బ్లూ ప్రింట్ వేసుకోండి, అండ్ ఆబ్జెక్ట్స్ అంటే అందులో అన్ని ఆబ్జెక్ట్స్ అనుకోండి సింపుల్గా అట్లా అంటాం. బ్లూ ప్రింట్ అండ్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ అన్నట్టు వర్డ్ ఉంటుంది. క్రియేటింగ్ క్లాసెస్, అసలు క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తాం పైథాన్లో, అండ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం పైథాన్లో ఫర్దర్గా నేర్చుకుంటాము. అండ్ వాటిని కన్స్ట్రక్ట్ చేసే మెథడ్స్ ఏంటి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. నేను వచ్చిందో చెప్తాను మీకు. అసలు కన్స్ట్రక్ట్ చేసే మెథడ్ ఏంటంటే, ఆబ్జెక్ట్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే డాష్ ఇన్ఇట్ అని చేస్తాం. గ్యాప్ ఉంటుంది ఇలా. ఓకేనా. గ్యాప్ ఏమి ఉండదు, ఇది ఇట్లా పెట్టేసి డాష్ ఇన్ఇట్ ఇది పెట్టేసి ఇది ఏం కావాలో వీటిని పెడతాం. సో అట్లయితే ఆబ్జెక్ట్స్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి మన క్లాస్లో. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం ఒకటే క్లాస్లో చెప్పండి. అండ్ క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, షేర్డ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ అంటే ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏదో అనిపిస్తుంది, కానీ డో అది వీ విల్ గోయింగ్ టు డిస్కస్ వీటి గురించి కూడా. అండ్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే సింపుల్గా చెప్తాను. లోపల ఇది ఒక క్యాప్సూల్ ఉందనుకోండి, ట్యాబ్లెట్, జస్ట్ ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది క్యాబ్లెట్ లోపల చిన్న ఉంటాయి చూసారా, ఐ మీన్ డ్రగ్ అనేది లోపల చిన్న ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో ఈ క్యాప్సూల్లో
ఈ లోపల ఉన్నదండి. సో మనం ఏం చేస్తామంటే ఈ ఇంటర్నల్ ఇవన్నిటిని హైడ్ చేయడానికి ఈ క్యాప్సూల్ని వాడతాం. సో ఎన్ క్యాప్సూల్ ఈ లోపల ఉన్న చిన్న చిన్న క్యాప్సూల్స్ మనం డ్రగ్ని ఈ క్యాప్సూల్లో వేస్తున్నాం. సో ఇట్లా ఇంటర్నల్గా ఉన్న డీటెయిల్స్ని మనం హైడ్ చేయడానికి, అంటే ఇంటర్నల్గా ఉన్న డ్రగ్ని హైడ్ చేయడానికి క్యాప్సులేషన్ వాడతాం. సో ఎన్క్యాప్సులేషన్ అంటే కూడా అంతే ఉంటుందండి. సింపుల్గా మీకు చెప్తా. లోపల ఉన్న డేటాని మనము లోపల స్టోర్ చేయడానికి లేదా హైడ్ చేయడానికి ఈ దాన్ని వాడతాం ఎన్క్యాప్సులేషన్ అనేది. హైడింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్ ఉంటుంది చిన్నగా మేము అంటే మీకు ఒక వర్డ్లో చెప్పాలంటే. అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ ఏంటంటే కొన్ని వేరే క్లాసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు 2 క్లాసెస్ ఉన్నాయి. సో వీళ్ళ వస్తువులు వీళ్ళు వాడుకోనికి సో మనం ఇన్హెరిటెన్స్ అనే దాన్ని వాడతాం. ఓకేనా? యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. ఈ క్లాస్ ఆబ్జెక్ట్స్ని లేదా ప్రాపర్టీస్ని ఈ క్లాస్ వాళ్ళు వాడుకోవడం, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. అండ్ పాలిమరిజం అంటే ఏంటంటే వన్ మెథడ్ విత్ మల్టిపుల్ బిహేవియర్స్ అన్నట్టు. ఒకటే మెథడ్, సింగిల్ మెథడ్ అంటే ఒక మనిషి 2 ముఖాలు అన్నట్టు. 2 ముఖాలు కాదు కానీ చాలా ముఖాలు అట్లా. ఓకేనా? సో దాట్స్ ఇట్. అండ్ ఇంకా లాస్ట్ ఒకటే ఉంది, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది. సో ఇది కూడా చిన్న సింపుల్ టాపిక్ అండి. అసలుకి లాంబ్డా ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఇటరేటర్స్ అంటే ఏంటి, నార్మల్గా లాంబ్డా అంటే స్మాల్ ఫంక్షన్ అంటాము. ఇటరేటర్స్ అంటేనేమో ఒక ఎలిమెంట్కి అంటే ఒక ఎలిమెంట్కి ఒకటేసారి మనం యాక్సెస్ ఇవ్వడాన్ని ఇటరేటర్ అంటాము. ఇటరేటర్స్ అంటే నార్మల్ రిపిటేషన్స్ అంటాం. సో ఒక ఎలిమెంట్కి 10 ఎలిమెంట్స్ సో దీని దగ్గర వస్తుంది, దీని దగ్గర అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్కసారి యాక్సెస్ ఇస్తాం అన్నట్టు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. అట్లా అయిపోయింది. ఇంకా ఈ నుంచి ఇక్కడికి వచ్చినామంటే అయిపోయింది. సో ఎండ్ ఇంకా దీనికి మళ్ళీ ఇంకోసారి వెళ్ళదు, ఓన్లీ వన్ టైం యాక్సెస్ కదా అంతే. అండ్ జనరేటర్స్ అంటే ఏంటి? జనరేటర్స్ అంటే మీకు సింపుల్గా చెప్పాలా, జనరేటర్ ఉంటుంది, ఎంత కరెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఏముంటుందంటే ప్రొడ్యూసింగ్ వాల్యూస్ యూజింగ్ ఈల్డ్ అనమాట. సో మన లోపల ఉన్న క్లాస్ అండ్ ఆబ్జెక్ట్లో డేటాని బట్టి మనము వాల్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, ఈల్డ్ బట్టి. సో అట్లా మీకు ఇంకా ఫర్దర్ చెప్తే అర్థమవుతుంది. జనరేటర్ అంటే డెజరేటర్ నడిచే జనరేటర్ కాదండి, జస్ట్ మీకు కంపేర్ చేసి చెప్తున్నది. సో లిస్ట్ కంపారిజన్ అంటే ఏంటి? నార్మల్గా ఎఫిషియెంట్ లిస్ట్ క్రియేషన్ అన్నట్టు. ఇది ఒక సింపుల్గా ఎఫిషియెంట్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తామో అనే దాని గురించి ఉంటుంది. ఓకేనా? ఓవరాల్గా మొత్తం ఒక్కసారి సింపుల్గా చెప్తానండి. మొత్తం మీకు ఏమేమి ఉందంటే ఫస్ట్ వచ్చేసి ఓవరాల్గా ఏమేమి నేర్చుకుంటానంటే దీనివల్ల లాజికల్ థింకింగ్ ఫస్ట్ యూనిట్లో, సెకండ్ యూనిట్లో వచ్చేసి మళ్ళీ ఫస్ట్ చెప్పాను కదా సేమ్ అవే, కానీ మళ్ళీ ఇంకోసారి చిన్న చెప్తున్నాను. పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు నేను అన్నట్టు. అండ్ థర్డ్ వచ్చేసి ఫైల్స్ అండ్ డేటాని హ్యాండిల్ చేయడం. అండ్ ఫోర్త్ యూనిట్కి వచ్చేసే వరకల్లా నేను చెప్పాను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా? ఇది లాస్ట్ ఉన్న టాపిక్. దాట్స్ ఇట్. ఇది వచ్చేసి మనం ఓవరాల్గా నేర్చుకునేది. నేను వీడియో 20 minutes కంటే ఎక్కువ అయిపోయింది, బట్ థ్యాంక్ యూ ఎనీవే. అండ్ డీప్ డాటా షార్ట్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఫర్దర్గా ఇంకా సింపుల్ వీడియోస్ చేస్తాను. సిలబస్ షీట్ చాలా టైం పట్టింది, ఐఎమ్ వెరీ సారీ. కానీ ఇంకా ఫాస్ట్గా అయిపోయేట్టు చూస్తున్నాను. అంటే నా వీడియోస్ 1.5x రన్ అవుతున్నాయి. ఇఫ్ యూర్ అబ్జర్వింగ్, నేను వీడియోస్ని మళ్ళీ 1.5xకి రీ రికార్డ్ చేసి పెడుతున్నాను. ఐఎమ్ సారీ, ఎందుకంటే ఐ నో మెనీ ఆఫ్ స్టూడెంట్స్ నాలాంటి వాళ్ళు కూడా నేను ఏం చేస్తుంటే 2xలో ఉంటుండే వీడియోస్ వన్స్ అపాన్ టైం. సో అసలు 2x కూడా నాకు సరిపోదు అనిపిస్తుంది ఒక టైంలో. సో దానివల్ల నేను ఏం చేస్తుండే అంటే సంథింగ్ వేరే థర్డ్ పార్టీ యాప్ వాడేసి అందులో డౌన్లోడ్ చేసి 3x 4xలో కూడా ఉంటుంది. నేను మీరు చూడొచ్చు, MX Player వీటిలో ఉంటుంది. సో అలాంటి ఫీచర్ ఇంకా యూట్యూబ్ తెలియదు కాబట్టి సో నేను 1.5xలో స్టోర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే స్లో పెట్టుకోండి వీడియో, లేదు మేము ఇంకా ఫాస్ట్ ఉంటాం, వీ కెన్ కంపీట్ యూ అంటే యూ కెన్ యూస్ 2x ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ క్లాసెస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై తెలంగాణ.